ఈరోజు మీకు ఒక మంచి స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీకు బేసిక్‌గా మనకి సోషల్ మీడియాలో రియాజ్ సలీం అనే పర్సన్ తన క్యూట్‌నెస్‌తో అందరిని అట్రాక్టివ్ చేసుకుంటున్నాడు. ఆ సంగతి మీకు తెలిసిందే. అసలు రియాజ్ సలీం ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాలో కానీ, యూట్యూబ్‌లో కానీ, బిగ్ బాస్ మలయాళంలో కానీ ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. అసలు ఈయన అమ్మాయా? అబ్బాయా? లేదంటే గెటప్ ఏమైనా వేశాడా అని అనుకుంటారు. కానీ తన లుక్స్, క్యూట్‌నెస్‌తో, వయ్యారాలతో అందరినీ ఆకర్షించుకుంటాడు. చాలా మందికి ఈయన గురించి తెలియక ఎవరు ఈయన అని ఆసక్తిగా ఈయన గురించి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అసలు రియాజ్ సలీం ఎవరు? నిజంగా తను గేనా? అలా ఉండడానికి కారణాలేంటి? మలయాళం బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చాడు? సో ఇలాంటి విషయాలు నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి. అంతేకాదు అసలు ఈయన ప్రేమించిన వ్యక్తి ఎవరు అని కూడా ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. రియాజ్ సలీం అలియాస్ రియా. ఇతను 1997 అక్టోబర్ 14న కేరళలోని కొల్లంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. వీరిది ముస్లిం కుటుంబం. తండ్రి సలీం, తల్లి హసీనా. ఇతనికి సమీరా అనే ఒక అక్క కూడా ఉంది. తన తండ్రి ఒక చిన్న బస్ స్టాప్ వద్ద చిన్న టీ స్టాల్తో ఫ్యామిలీని పోషిస్తుండేవాడు. నెలకి 4,000 వరకు డబ్బులు వస్తుండేవి. ఇంటి రెంటు, ఇంట్లో ఖర్చులు, షాప్ కి కావలసిన గ్రాసరీస్ తెచ్చుకుంటూ ఇలా వచ్చిన డబ్బులతో సర్దుకునేవారు. కానీ రియాజ్ తన 5 సంవత్సరాల నుండి తన అక్క దుస్తులు ధరించడం, మేకప్, లిప్స్టిక్లు వేసుకోవడం చేస్తుండేవాడు. అలా మేకప్ వేసుకుంటుండగా చుట్టుపక్కల వాళ్ళు చూసి బంధువులు, స్నేహితులు .5 అని ఏడిపిస్తుండేవారు. స్టడీస్ లో చాలా మెరిట్ స్టూడెంట్, కానీ ఈయనకి చిన్నప్పటి నుంచి సినిమాలలో యాక్ట్ చేయాలనే ఆశ చాలా ఉండేది. కానీ వాళ్ళ పేదింటి పరిస్థితుల వలన వెళ్ళలేక ముందు బాగా చదివి జాబ్ తెచ్చుకొని కుటుంబానికి సహాయం చేయాలనుకున్నాడు. ఈయన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేసేవాడు. అబ్బాయిలకి దూరంగా ఉండేవాడు. స్కూల్లో అందరూ రియాజ్ బిహేవియర్ ని చూసి ఏడిపిస్తుండేవారు. ఇకపైన స్కూల్ కి వెళ్ళనని వాళ్ళ అమ్మతో చెప్పగా వాళ్ళ అమ్మ బలవంతాన స్కూల్ కి పంపించేది. ఒకరోజు రియాజ్ ని వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అసలు ప్రాబ్లం ఏంటా అని. అయితే అక్కడ డాక్టర్ చెప్పిన విషయం వింటుంటే తన బాడీలో అమ్మాయి హార్మోన్లు ఎక్కువగా ఉండడం వలన ఆ అమ్మాయి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వారు ఆ అబ్బాయిలని ఎక్కువగా ఇష్టపడుతుంటారని, ఇలాంటి వాళ్ళు ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్ లాగా మారుతారని డాక్టర్ తల్లితో చెప్పగా ఒకేసారి ఆమెకి ఏం చేయాలో తోచలేదు. అలా కొడుకు గురించి ఆలోచించి ఆలోచించి బాధపడడంతో పాటు ఆరోగ్యం క్షీణించి ఒకేసారి గుండెపోటు కూడా రావడం జరిగింది. సో అదే సమయంలో వాళ్ళ నాన్నగారు కూడా ఈయన గురించి ఆలోచించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో మూలన పడ్డారు. ఇక వైద్య పరీక్షలు, వైద్య చికిత్స మొత్తం ఇంట్లోనే. ఇక వాళ్ళ తల్లి వేరే ఇళ్లలో పాచి పనులు చేసి కుటుంబాన్ని పోషించేది. తన తండ్రి రియాజ్ ని చిన్నప్పటి నుంచి ఇష్టపడకపోయేవాడు. కానీ వాళ్ళ తల్లి, అక్క మాత్రం తను ఏ పని చేసినా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే రియాజ్ సంగీతం నేర్చుకుని వేరే వేరే ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్లని గెలుచుకునేవాడు. తన క్లాస్మేట్ వినయ్తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఆ తర్వాత స్నేహంగా మారి ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే రియాజ్, వినయ్ ఇద్దరు కలిసి తిరుగుతుండడంతో కాలేజ్ లో అందరూ చూసి నవ్వుకునేవాళ్ళు. అప్పటి నుంచి రియాజ్ ఫెమినిజం గురించి ఎక్కువగా స్పీచ్లు ఇస్తుండేవాడు. ఆడైనా మగ అయినా వాళ్ళకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ ఉందని చెప్పేవాడు. కొల్లాంలోని టీకేఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశాడు. అదే సమయంలో టిక్ టాక్ చాలా ఫేమస్ అవుతుండడంతో అందరి వీడియోలు చూసి తను కూడా టిక్ టాక్ వీడియోస్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్నాడు. అయితే అమ్మాయిల డ్రెస్సులతో అమ్మాయిల డాన్స్ వీడియోస్ చేసేవాడు. అలా చేయడంతో ఆయన చాలా వైరల్ అయ్యాడు. అప్పట్లో చాలా మందికి ఈయన వీడియోస్ చూసి అసలు ఈయన అమ్మాయా, అబ్బాయా, అసలు ఏంటని చాలా డౌట్స్ లో ఉండేవారు. సో అలా తిన వీడియోలు బాగుండడంతో కేరళలో వీడియోస్ అన్ని వైరల్ చేశారు. బీటెక్ పూర్తయిన తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేక మేకప్ ఆర్టిస్ట్ గా నేర్చుకోవాలనుకున్నాడు. సెలబ్రిటీలకి మేకప్ చేయాలనుకున్నాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత లేక ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన చాలాసార్లు అదే పనిగా బాధపడుతుండేవాడు. కానీ ఇక వాళ్ళ తల్లిదండ్రులు చేసేదేం లేక తనకి సపోర్ట్ చేసేవాళ్ళు.
అలా కొచ్చికి తన బాయ్ ఫ్రెండ్ వినయ్‌తో కలిసి సహజీవనం చేశాడు. అలా రియాజ్ కొచ్చికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్‌తోనే సహజీవనం చేసేవాడు అక్కడే. మేకప్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్న పని. మేకప్ ఆర్టిస్ట్‌గా కార్డ్ తీసుకోవాలంటే లక్షలు ఖర్చవుతాయని తెలిసి తనకి ఆర్థికంగా చాలా సమస్య ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు జాబ్ చేద్దామని జాబ్‌లో జాయిన్ అయ్యాడు. అదే సమయంలో టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. తను చేస్తున్న రీల్స్‌ని తన కొలీగ్స్ చూసి ఎండీకి చూపించడంతో తిన బిహేవియర్ ఏదో తేడాగా ఉందని చెప్పేసి జాబ్‌లో నుంచి తీసేయడం అయితే జరిగింది. ఇక చాలా మనస్తాపానికి గురైన రియాజ్ ఏం చేయాలో తోచక అప్పుడే బిగ్ బాస్ సీజన్స్ మీద సీజన్స్ హిట్ అవ్వడంతో ఎలాగైనా బిగ్ బాస్‌కి వెళ్ళాలనే కోరిక వచ్చి ఎలాగైనా ఏదో ఒక రకంగా బిగ్ బాస్‌కి వెళ్ళాలని వీడియోస్ తీస్తూ ఇన్‌స్టాలోను, యూట్యూబ్‌లోను పోస్ట్ చేస్తూ ఉండగా అవి రెగ్యులర్‌గా వైరల్ అవుతుండడంతో ఈయనని బిగ్ బాస్ ఆడిషన్స్‌కి పిలిచారు. 2000 మందిలో ఈయనను కూడా తీసుకొని 3 రౌండ్లు సెలెక్ట్ అవ్వగా 4గో రౌండ్‌కు మాత్రం రిజెక్ట్ అయ్యాడు. అలా సీరియల్స్ వాళ్ళు, మోడల్స్ వాళ్ళు, ఆర్టిస్టులు ఇలా అందరూ సెలెక్ట్ అయ్యారు. బట్ రియాజ్ సెలెక్ట్ అవ్వకపోవడం వలన చాలా చింతించాడు. అయితే బిగ్ బాస్ టీం వాళ్ళని రిక్వెస్టింగ్‌గా నాకు ఇదే లైఫ్ అని చెప్పేసి తన గురించి చెప్పుకోవాలని అంటుంటే బిగ్ బాస్ వాళ్ళు తన బాధని అర్థం చేసుకొని 40 రోజుల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పాజిటివ్ వైబ్‌తో హౌస్‌మేట్స్ ఎవరు కూడా తనని దగ్గరికి తీసుకోలేదు. తర్వాత తన చిన్నప్పటి కష్టాలు, అలాగే తన లైఫ్‌లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ ఒక మైండ్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్‌గా బిహేవ్ చేయడం వలన అందరూ ఆకర్షితులయ్యారు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్‌మేట్సే కాదు, బయట చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అలాగా టాప్ 5 వరకు కూడా వెళ్ళాడు. సో, రియాజే విన్నర్ అవుతారని అందరూ అనుకున్నాడు. కానీ రన్నర్ అప్‌గా మిగిలిపోయాడు. గెలవలేదు. బట్ ప్రేక్షకుల మనసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. సో, ఇతనికి ఇలా చాలా ఫాలోయింగ్ అయితే పెరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. ఎలా ఫాలోయింగ్ పెరిగిందనేది. మలయాళం నుంచి మన తెలుగులో కూడా ఈయన వీడియోస్ చూస్తున్నారంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్ బాస్ వెళ్ళొచ్చాక బాయ్ ఫ్రెండ్ వినయ్‌తో మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయితే జరిగింది. ఈ బ్రేకప్ విషయాలు ఇవేవి మనసులో పెట్టుకోకుండా ప్రేక్షకులు మాత్రం ఆయనని అలా ఆదరిస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత చాలా అవకాశాలు కూడా వచ్చాయి. మేకప్ ప్రొడక్ట్స్‌కి మోడల్‌గా కూడా చేస్తున్నాడు. ఆర్థికంగా ఇప్పుడైతే బాగా సెటిల్ అయ్యాడు. ఇకపోతే రియాజ్ రంగుల ప్రపంచాన్ని మాత్రమే నమ్ముకోకూడదని సైడ్ బిజినెస్ ఏదైనా ఉండాలని తన ఫ్రెండ్స్‌తో మాట్లాడి ఇంటీరియర్ వర్క్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. సో చూసారు కదా రియాజ్ చరిత్ర. సో ఎన్ని అవమానాలు ఎదుర్కొనైనా ముందుకు వెళ్ళడమే జీవిత లక్ష్యం. చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.